మా నాయన ఇదే బండి దొక్కిండు, వాళ్ళ నాయన దీని మీదనే తిరిగిండు, ఇప్పుడు నేను దీన్నే ఉరికిస్తున్నా, రేపు నా కొడుకు సుతా దీన్నే ఆడకం చేస్తాడు అని గొప్పగా చెప్తుంటారు. ఇక అసొంటి బండి తొవ్వ మీదకి వస్తే ఎట్లుంటది? దోమల పొగ కొట్టినట్టే కమ్మేస్తుంది. బైకులే కాదు, ఆటోలు, కార్లు, వ్యాన్లు, లారీలు, బస్సులు సుతా బొచ్చడు తిరుగుతున్నాయి. దినమింత గాలి గలీజ్ అవుతుంది. 15 ఏళ్లు దాటిన బండ్లన్నీ పాతింప సామాన్ కేయాలని రూల్ తెచ్చిండ్రు కదా సర్కారోళ్ళు. గది ఎంత ముద్దుగా అమల్లో పెడుతున్నారంటే వాడుకోను తరం కాదు, వదులుకోను వశం కాదు అన్నట్టే ఉన్నది పోర్రి ఆటో వాళ్ళ పరిస్థితి. 15 ఏళ్లు దాటితే పాతింప సామాన్ కేయాలని సాటింపేసిన ఆఫీసర్లే ఫిట్నెస్ సర్టిఫికెట్ తెమ్మంటారు. మరి హగో తుక్కు కిందేస్తానికి మళ్ళా ఫిట్నెస్ ఎందుకో? ఇంకో 5 ఏళ్లు నడుపుకునే కోపుంటే గ్రీన్ ట్యాక్స్ కడితే కథం. సర్టిఫికెట్ కావాలంటే 5,000 ఖర్చు. ఇదంతా పైసలు గుంజ ఈకమతని చాలా మంది వెనుక పట్టు పడుతుర్రట. పట్నంలా 15 ఏండ్ల మీద పడ్డ బండ్లు 18 లక్షల దాకుంటే అండ్ల ఆటోలే 13,000 మీద. పాత తీసేసి కొత్త తీసుకుందామంటే గిట్ల కొర్రీలు పెడతారని గుస్సాయితాన్రు ఆటో అన్నలు. సర్టిఫికెట్ చూపిస్తే కొత్తది కొన్నప్పుడు డిస్కౌంట్ ఇస్తామని కావచ్చు. వీళ్ళెంత డిస్కౌంట్ ఇస్తారో గాని ఆ పైకం సర్టిఫికెట్ కే పెట్టుడు కాబట్టే ఈగేం ఫాయిదా అవుతున్నట్టు. అంత ఆగమాగముంది. గిట్లయితే ఎవ్వరు ముంగటికి రారు. ఆ పాత బండ్లు అట్లనే నడిపితే గాలి ఇంకింత గలీజ్ అవుతుందేమో. జర చూడురి సార్లో.